అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఒక మనిషి జాతకంలో ఆర్థిక పరిస్థితిని ఎలా పరిశీలించాలి, అలాగే ఒక మనిషి జీవితంలో ఆర్థికంగా వాళ్ళు ఎంతవరకు ఎదగగలుగుతారు, వాటికి సహకరించేటటువంటి అంశాలేమిటి, అలాగే ఒక మనిషి యొక్క ఫినాన్షియల్ స్టేటస్‌ని గవర్న్ చేసేటటువంటి ప్లానెట్స్ ఏవేవి అనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జాతకంలో ఒక మనిషి యొక్క ఆర్థిక పరిస్థితిని పరిశీలించేటప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి గ్రహాలు గనక తీసుకుంటే, ఫస్ట్ మనము ధనకారకుడైనటువంటి గురువుని తీసుకోవాలండి. అంటే బృహస్పతి మనకు ధనకారకుడవుతారు. సో, బృహస్పతి యొక్క కండిషన్ అంటే కారకులు తీసుకునేటప్పుడు మనకు ఫినాన్సెస్‌ని సూచించేదొచ్చేసి బుధుడవుతారు. మనీని, క్యాష్‌ని, మనీ ఫ్లోని సూచించేటటువంటి గ్రహం గురువు అవుతారు. సో, గురువు అలాగే బుధుడు వీళ్ళిద్దరూ మనకు ఒక మనిషి యొక్క జీవితంలో వాళ్ళ సంపాదనని, వాళ్ళ యొక్క వ్యాపారాన్ని, వాళ్ళ యొక్క స్కిల్ సెట్‌ని సూచిస్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మనకిప్పుడు ధనం అనేది సంపాదించాలంటే మనకు ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, స్కిల్ సెట్ అనేది ఉండాలి. సో, ఇక్కడ గురువు ఓన్లీ ధనకారకుడు, బుధుడు ఓన్లీ వ్యాపార కారకుడు అని చెప్తారు. కానీ గురువు మనకు జ్ఞానకారకుడవుతారు. అలాగే బుధుడు మనకు బుద్ధికారకుడవుతారు. సో, బుద్ధి, జ్ఞానము 2 మీకు బలంగా ఉండేటప్పుడు ఏంటంటే, మనీని ఈజీగా సంపాదించేటటువంటి మార్గాలు వెతుక్కుంటారు. అలాగే మనీ ఫ్లోని ఎలా వాళ్ళు స్టెబిలైజ్ చేసుకోగలిగే కెపాసిటీ అనేది కూడా మనకు గురువు, బుధుడు అనేది మంచిగా అందిస్తారు. సో, కారకుల విషయానికొచ్చేటప్పుడు గురువు, బుధుడు మనకు మెయిన్‌గా ఫినాన్సెస్‌ని సూచించేటటువంటి 2 ఇంపార్టెంట్ ప్లానెట్స్. ఇది కారకుల విషయానికొచ్చేటప్పుడు. భావాల విషయానికొచ్చేటప్పుడు మనకు జాతకంలో ద్వితీయ స్థానము, అలాగే ఏకాదశ స్థానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. అంటే జాతకంలో మనకు రెండో ఇల్లు, 11వ ఇల్లు అనేది కంప్లీట్‌లీ మన యొక్క ఫినాన్షియల్ డెవలప్‌మెంట్‌ని, ఫినాన్షియల్ స్టేటస్‌ని గవర్న్ చేసేటటువంటి ఇంపార్టెంట్ హౌసెస్. సో, ఎప్పుడైతే మనకు రెండో ఇల్లు అనేది ధనస్థానం అవుతుందో, 11 ఇల్లు అనేది లాభస్థానం అవుతుందో, ఆ 2 మనకు ఒకటికొకటి కోయిన్సైడ్ అయ్యి మన లైఫ్‌లో మనం ఎంతవరకు ఫినాన్షియల్‌గా సెక్యూర్‌గా ఉండగలుగుతామనే విషయాన్ని మనకు నిర్ణయిస్తుంది. సో, ఇక్కడ సెకండ్ హౌస్ అనేది మనకు ధనస్థానం అవుతే, దాని అర్థం ఏంటంటే, మన దగ్గర రెడీలీ అవైలబుల్ క్యాష్ అనేది ఎంతవరకు ఉంటుంది అనే విషయాన్ని మనకు నిర్ణయిస్తుంది. నార్మల్‌గా మనం చేసేటటువంటి తప్పేంటంటే, సెకండ్ హౌస్ అనేది మనకు సంపాదననిస్తుందని అనుకుంటాం. అది తప్పండి. ధనస్థానం అంటే దాని అర్థం ధనం వస్తుందని కాదు. మన చేతిలో ఎంతవరకు ధనం ఉంటుందని నిర్ణయించేటటువంటి స్థానం. అంటే సపోజ్ మనకు ఒక 1,00,000 రూపీస్ వచ్చిందనుకోండి. అందులో ఒక 50,000 ఖర్చులు పోగా 50,000 చేతిలో ఇన్ హ్యాండ్ ఉందంటే, ఆ ఇన్ హ్యాండ్‌లో ఉన్నటువంటి క్యాష్‌ని మనకు రెండో ఇల్లు నిర్ణయిస్తుంది. సో, సెకండ్ హౌస్ అనేది మనకు మన దగ్గర ఉన్నటువంటి వెల్త్ అంటే మనం ఎంతవరకు వెల్త్ అనేది అక్యుములేట్ చేసుకొని ఉంటామో ఆ యొక్క విషయాన్ని మనకు రెండో ఇల్లు నిర్ణయిస్తుంది. సో, సెకండ్ హౌస్ అనేది ఇక్కడ ఓన్లీ వెల్త్ అంటే నేను చెప్పేది ఓన్లీ ధనం అనే కాదండి. రెండో ఇల్లు అనేది మనకు రిసోర్సెస్‌ని మేనేజ్ చేసుకునే కెపాసిటీని ఇస్తుంది. మేనేజ్ చేసుకునే కెపాసిటీని ఇస్తుంది. అవైలబుల్ రిసోర్సెస్‌ని సూచిచ్చేది కూడా మనకు రెండో ఇల్లే. అంటే మన జీవితంలో మనకు ఎంతవరకు వనరులు సమకూరుతాయనేది కూడా రెండో ఇల్లే మనకు నిర్ణయిస్తుంది. అంటే ఇక్కడ వనరులంటే అది ఓన్లీ డబ్బు కాదు. డబ్బు, ఆస్తి, కుటుంబము, ఫ్యామిలీ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు, సమాజంలో మనకున్నటువంటి పబ్లిక్ రిలేషన్సు, అలాగే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఆస్తులు, కుటుంబికంగా వచ్చేటటువంటి ఆస్తులు, ఈవెన్ కొన్ని సార్లేంటంటే పార్ట్నర్ ద్వారా వచ్చేటటువంటి వెల్త్‌ని కూడా సెకండ్ హౌస్ నిర్ణయిస్తుంది. నార్మల్‌గా అది ఎయిత్ హౌస్ అని చెప్తారు. ఎయిత్ హౌస్ అనేది మనకు ల్యాండ్స్‌ని అలాగే ప్రాపర్టీస్‌ని సూచిస్తుంది. పార్ట్నర్ యొక్క ఆస్తుల్ని సూచిస్తుంది. బట్ క్యాష్ అంటే వాళ్ళేదైనా గోల్డ్ కానీ, లేకపోతే నగలు కానీ, క్యాష్ ఆర్ కైండ్ ఎనీ రూపంలో మనకు పార్ట్నర్ వెల్త్ అయినా సరే, మన పర్సనల్ వెల్త్ అయినా సరే, 2 మనకు రెండో ఇల్లు నిర్ణయిస్తుంది. సో, రెండో ఇల్లు అనేది మనకు రెసిడ్యువల్ వెల్త్ అనేది మనం అక్కడ గుర్తించాలి. అలాగే 11వ ఇల్లు అనేది మనకు లాభస్థానం అవుతుంది. సో, లాభస్థానం అనేటప్పుడు అది మనకు యాక్చువల్‌గా సంపాదనని మనం ఎంతవరకు ధనాన్ని సమకూర్చుకోగలుగుతాము, ఎంతవరకు మనం ధనాన్ని సంపాదించగలుగుతాము, మనం పెట్టేటటువంటి శ్రమకి
లేదా మనం పెట్టేటటువంటి పెట్టుబడికి ఎంతవరకు మనకు లాభం చేకూరుతుందనే విషయాన్ని మనకు 11 నిర్ణయిస్తుంది. సో, నార్మల్‌గా 11 అనేది ఒక మనిషి యొక్క ఫినాన్షియల్ డెవలప్‌మెంట్‌ని, ఫినాన్షియల్ గ్రోత్‌ని సూచిస్తుంది. అంటే వాళ్ళ టర్నోవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యాపారం అనేది లక్షల్లో చేసే వ్యాపారము కోట్లల్లోకి ఎదగాలి అనంటే అది మనకు 11థ్ హౌస్ నిర్ణయిస్తుంది. సో, 11థ్ హౌస్ అనేది మనకు బిజినెస్ అప్ స్కేల్ అవ్వాలన్నా, లేకపోతే జాబ్ చేస్తూ ఉంటే అక్కడ మనకు ప్రమోషన్స్ రావాలన్నా, సాలరీ హైక్స్ జరగాలన్నా, లేకపోతే ప్యాకేజ్ పెరగాలన్నా ఇలాంటివన్నీ మనకు 11థ్ హౌస్ అనేది నిర్ణయిస్తుంది. సిమిలర్‌లీ 11థ్ హౌస్ అనేది మెయిన్‌గా మనకు ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. సో, భౌతికంగా మనం కోరుకునేటటువంటి కోరికలేవైతే ఉంటాయో, అవన్నీ ఎంతవరకు మనకు నెరవేరుతాయనే విషయాన్ని కూడా 11థ్ హౌస్ నిర్ణయిస్తుంది. లాభం అనేది ఓన్లీ గెయిన్స్ అనే కాదు. భౌతిక కోరికలు అంటే మనం పలానా లైఫ్ స్టైల్ బతకాలి అని అనుకుంటాం కదా! అంటే ఫిజికల్ యాస్పిరేషన్స్. వాహనం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ల్యాండ్ తీసుకోవాలి. ఆఫ్‌కోర్స్ వీటన్నిటికి ఫోర్త్ హౌస్ కూడా కోఆపరేట్ చేయాలనుకోండి. కానీ 11థ్ హౌస్ అనేది మనకు ఉన్నటువంటి ఫిజికల్ డిజైర్‌ని ఎంతవరకు మనం రీచ్ అవ్వగలుగుతామనే విషయాన్ని సూచిస్తుంది మనకు. సో, దానివల్ల 11థ్ అనేది మనం మేజర్‌గా ఫినాన్షియల్ యాస్పెక్ట్ చూసుకునేటప్పుడు ఒక మనిషి ఎక్కువ కష్టపడి తక్కువ సంపాదిస్తాడా? లేకపోతే తక్కువ కష్టపడి ఎక్కువ సంపాదిస్తాడా? అనే విషయాన్ని మనం 10థ్ హౌస్‌తో కోరిలేట్ చేసుకొని చూసుకునేటప్పుడు 11థ్ హౌస్ అనేది మనకక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో, ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో లేకపోతే జాతకంలో సెకండ్ హౌస్, 11థ్ హౌస్ అనేది సమతుల్యతతో కూడి ఉంటుందో అప్పుడు వాళ్ళకు మనీ ఫ్లో కరెక్ట్‌గా ఉంటుంది. సేవింగ్స్ కరెక్ట్‌గా ఉంటుందండి. అంటే రెండో ఇల్లు బలపడి 11 ఇల్లు బలంగా ఉంటే అప్పుడు వాళ్ళకు సంపాదన కన్సిస్టెంట్‌గా వస్తూ ఉంటుంది. ఇన్‌కమ్‌కి ఎటువంటి బ్రేక్ ఉండదు. సంపాదన కంటిన్యూయస్‌గా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా ఏంటంటే వాళ్ళు పెట్టే శ్రమకి వాళ్ళకు రావాల్సినటువంటి సాలరీ హైక్స్ అయినా సరే, లేకపోతే మనీ ఫ్లో అయినా సరే ఎక్కువగా ఉంటుంది. అలాగే రెండో ఇల్లు కూడా బలంగా ఉండేటప్పుడు ఆ వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళు ఎఫిషియెంట్‌గా యుటిలైజ్ చేసుకునే కెపాసిటీని ఇస్తుంది. రెండో ఇల్లు అంటే ఓన్లీ మనం డబ్బుల్ని పొదుపు చేసుకోవడం అనేది కాదు. రెండో ఇల్లు అంటే ఉన్నటువంటి ఫినాన్షియల్ రిసోర్సెస్‌ని మనం ఎలా మేనేజ్ చేసుకుంటాము. అంటే మనీ కాన్షియస్‌నెస్ అనేది కూడా మనకు రెండో ఇల్లు నిర్ణయిస్తుంది. సో, వచ్చినటువంటి డబ్బులను మనం ఎంతవరకు పొదుపు చేసుకుంటాము, ఎంత ఖర్చులు చేస్తాము, ఆ ఖర్చులు కూడా వెదర్ ఇట్ ఈస్ ఏ హెల్తీ ఎక్స్‌పెండిచర్ లేకపోతే లాసెస్ వైపు వెళ్తుందనేది కూడా మనకు రెండో ఇల్లు నిర్ణయిస్తుంది. సో, ఎప్పుడైతే ఈ 2, 11 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందో అప్పుడు వాళ్ళకు ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుందన్నట్టు మనం భావించాలి. అందుకే నార్మల్‌గా మనకు ధనయోగమైనా సరే, లక్ష్మీ యోగమైనా సరే ఎలా ఏర్పడుతుందంటే రెండో ఇంటికి, 11 ఇంటికి పరస్పర సంబంధం ఏర్పడేటప్పుడు అది మనకు లక్ష్మీ యోగానికి దారితీస్తుంది. సో, ఎప్పుడైతే మనకు ద్వితీయాధిపతి, లాభాధిపతి అంటే రెండో ఇంటి అధిపతి, 11 ఇంటి అధిపతి కలిసున్నారో, లేకపోతే రెండో ఇంటి అధిపతి, 11 ఇంటి అధిపతి ఒకరినొకరు చూసుకోవడమో, లేకపోతే రెండో ఇంట్లో 11 ఇంటి అధిపతి ఉండి, 11 ఇంటి అధిపతి రెండో ఇంట్లో ఉండడము, వాళ్ళిద్దరి మధ్య పరివర్తన జరగడము, ఇలాంటివి జరిగేటప్పుడు అది చాలా మంచి ధనయోగాలకి, లక్ష్మీ యోగాలకి దారితీస్తుంది. ఇక్కడ టాప్ గ్రేడ్ ధనయోగం అంటే మనకు రెండో ఇంట్లోనే 11 ఇంటి అధిపతి, ధనాధిపతి కలిసి ఉండడం. అంటే సెకండ్ అండ్ 11థ్ లార్డ్ ఇన్ సెకండ్ హౌస్. అలాగే టాప్ గ్రేడ్ లక్ష్మీ యోగం అంటే సెకండ్ అండ్ 11థ్ లార్డ్ ఇన్ 11థ్ హౌస్. అలాగే ఇప్పుడు ధనయోగం, లక్ష్మీ యోగం సైమల్టేనియస్‌గా అక్కర్ అవ్వాలంటే ఇద్దరి మధ్య పరివర్తన జరిగి ఉండాలి. అంటే 11 ఇంటి అధిపతి రెండో ఇంట్లో ఉండి, రెండో ఇంటి అధిపతి 11 ఇంట్లో ఉంటే అది టాప్ మోస్ట్ హైయెస్ట్ పవర్‌ఫుల్ ధనయోగం అనుకోవాలి. సో, ఇప్పుడేంటంటే కొన్ని కేసెస్‌లో మనకు ధనాధిపతి, లాభాధిపతి ఇద్దరు ఒకటే ఉంటారండి. అంటే ఇప్పుడు మనం సింహ లగ్నం తీసుకుందాం, లేదా కుంభ లగ్నం తీసుకుందాం. సింహ లగ్నం తీసుకునేటప్పుడు వాళ్ళకు ధనాధిపతి బుధుడే అవుతారు, లాభాధిపతి కూడా బుధుడే అవుతారు. అలాగే కుంభ లగ్నానికి తీసుకునేటప్పుడు ధనాధిపతి గురువు అవుతారు, లాభాధిపతి కూడా గురువే అవుతారు. సో, వీళ్ళకు లక్ష్మీ యోగమైనా సరే, ధనయోగమైనా సరే ఎలా ఏర్పడుతుందంటే ఏం లేదు వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత ఇంట్లో, ఏ ఇంట్లో ఉంటే ఆ విధంగా మనకది యోగాన్నిస్తుంది. సపోజ్ సింహ లగ్నానికి, కుంభ లగ్నానికి ధనలాభాధిపతులిద్దరూ రెండో ఇంట్లో ఉంటే, అంటే సింహ లగ్నానికి బుధుడు రెండో ఇంట్లో ఉంటే, కుంభ లగ్నానికి గురువు రెండో ఇంట్లో ఉంటే, అప్పుడది వాళ్ళకు ధనయోగాన్నిస్తుంది. అంటే సెకండ్ అండ్ 11థ్ లార్డ్ ఇన్ సెకండ్ హౌస్ అంటే అది మనకు ధనయోగాన్నిస్తుంది.
అలాగే ఇప్పుడు ఒకవేళ సింహ లగ్నానికి బుధుడు 11వ ఇంట్లో ఉంటే, లేదా కుంభ లగ్నానికి గురువు 11వ ఇంట్లో ఉంటే, అప్పుడు అది వాళ్లకు లక్ష్మీ యోగాన్ని ఇస్తుంది. సెకండ్ అండ్ 11th లార్డ్ ఇన్ 11th హౌస్. వేరే లగ్నాలకు ఏంటంటే ద్వితీయాధిపతి, లాభాధిపతి వేరు వేరు గ్రహాలు అవుతారు కాబట్టి వాళ్లకు కోరిలేట్ అనేది జరగాలి. ఇద్దరు ఏదో ఒక రకంగా సంబంధపడితే దాని విధంగా మనం ధనయోగమా లక్ష్మీ యోగం అనేది మనం పరిగణించాలి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా సెకండ్ హౌస్ 11th హౌస్ అనేది మనకు బలంగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్ అనేది వాళ్ళు మరీ ఎక్కువ స్ట్రెస్ చేసి స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి అవసరం రాదు. అంటిల్ అన్లెస్ వాళ్ళకు ఏదైనా ఒక చెడు దశ జరిగితే తప్ప లైఫ్ లాంగ్ వాళ్ళకు ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది సెకండ్ 11th రెండు అరేంజ్ చేసి ఇస్తుంది. కానీ కొన్ని కేసెస్లో ఎలా జరుగుతుందంటే సెకండ్ హౌస్ 11th హౌస్ మధ్య పవర్ డిఫరెన్స్ అనేది జరుగుతుంది. అంటే కొంతమందికి ఏంటంటే 11th హౌస్ బలహీనపడి సెకండ్ హౌస్ బలంగా ఉంటుంది. అంటే లాభస్థానం బలహీనపడి ధనస్థానం బలంగా ఉండేటప్పుడు వాళ్ళ యొక్క ఫినాన్షియల్ కండిషన్ ఎలా ఉంటుందంటే వాళ్లకు డబ్బుకేమీ కొద ఉండదండి. అంటే వాళ్ళు సంపాదించే సంపాదనని వాళ్ళు ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేసుకునే స్కిల్ సెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి పనిచేసి అతనికి ఒక 25,000 వస్తుందనుకోండి. అది లో అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అయినా కూడా, అంటే వాళ్ళకి అది తక్కువ అమౌంట్ అయినా కూడా ఆ లో అమౌంట్ ఆఫ్ ఇన్కమ్లో వాళ్ళ లైఫ్ని ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకు. అంటే వాళ్లకు ధనస్థానం బలంగా ఉంటే ఏమవుతుందంటే ఈవెన్ వాళ్లకు 25,000 వచ్చినా కూడా ఖర్చులంతా వాళ్ళు మ్యాక్సిమం ఒక 5,000 to 7,000 లోపే ముగించేసుకుంటారు. మంత్లీ ఎక్స్పెన్సెస్ని అంత లోపల ముగించుకునే ఒక బడ్జెటరీ ప్లానింగ్ అయినా సరే, ఫినాన్షియల్ ఎఫిషియన్సీ అయినా సరే 2 ఏళ్ళు అనేది వాళ్ళకు అందిస్తుంది. అంటే 25,000లో ఒక 5,000 ఖర్చు అయిందనుకోండి, 20,000 వాళ్ళకు క్యాష్ ఇన్ హ్యాండ్ అయితే ఉంటుంది. ప్రొవైడెడ్ ఇక్కడ వాళ్ళకు డిసప్పాయింట్మెంట్ ఎక్కడ వస్తుందంటే వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు 25,000కి పని చేయరు. వాళ్ళు ఏంటంటే ఒక 75,000కు ₹1,00,000 పని చేస్తే వాళ్ళకు వచ్చే ఇన్కము 25,000 వస్తుంది. ఎందుకంటే 11th హౌస్ అనేది వాళ్ళకు బలహీనపడింది అనుకోండి, పెట్టే శ్రమ చాలా తీవ్రంగా శ్రమిస్తారు, హార్డ్ వర్క్ పెడతారు, కానీ వచ్చేటటువంటి ఇన్కమ్ అనేది తక్కువగా ఉంటుంది వాళ్ళకు. సో వాళ్ళకు డిసప్పాయింట్మెంట్ అనేది వర్క్కి ఇన్కమ్కి వచ్చేటటువంటి బ్యాలెన్స్లో జరుగుతుంది. కానీ వచ్చినటువంటి ఫండ్స్ని యూటిలైజ్ చేసుకోవడంలో వాళ్ళు చాలా స్కిల్ సెట్ అనేది ఉంటుంది వాళ్ళకు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకు లైఫ్లో ఆర్థికంగా కొదవ అనేది ఏర్పడదు వాళ్ళకు. ఇది ఎప్పుడంటే 11th హౌస్ బలహీనపడి సెకండ్ హౌస్ బలంగా ఉంటే. ఒకవేళ ఆపోజిట్ కేసు తీసుకుందాం మనం. అంటే సెకండ్ హౌస్ బలహీనపడి 11th హౌస్ బలంగా ఉందనుకోండి, అప్పుడు వీళ్ళకేంటంటే సంపాదనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అంటే లైఫ్ లాంగ్ వాళ్ళు ఏ పని చేసినా కూడా మనీ ఫ్లో అయితే ఉంటుంది వాళ్ళకు. ఇన్కమ్లో ఎటువంటి బ్రేక్ ఉండదు. చెప్పాలంటే తక్కువగా పనిచేసి ఎక్కువ సంపాదిస్తారు. సో ఇక్కడ తక్కువగా పనిచేసి ఎక్కువ సంపాదించేటప్పుడే వాళ్లకు ఒక కేర్ ఫ్రీ మైండ్ సెట్ అనేది ఏర్పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కష్టపడి సంపాదించేటప్పుడు వాళ్లకు ప్రతి ఒక్క రూపాయి మీద కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే తెలివిగా సంపాదిస్తామో అప్పుడు మనం ఓవర్లుక్ చేసేటటువంటి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే పర్లేదులే తర్వాత చూసుకుందాం అనే ఒక నెగ్లిజెన్స్, ఫినాన్షియల్ నెగ్లిజెన్స్ అనేది తక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించే వాళ్లకు ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఇది సైంటిఫిక్గా చెప్తున్నాను. సో జాతకం పరంగా కూడా ఒకవేళ అలా 11వ ఏళ్ళు విపరీతంగా బలపడి 2వ ఏళ్ళు బలహీనపడితే ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక 50,000కి పనిచేసినా కూడా వాళ్ళకు ఒక ₹1,00,000 వస్తుందండి ఇన్కమ్. అంటే సాటిస్ఫైడ్ ఇన్కమ్ ఉంటుంది వాళ్ళకు. కానీ రెండో ఇల్లు బలహీనపడేటప్పుడు ఎలా ఉంటుందంటే ₹1,00,000 వాళ్ళకు చేతికి వచ్చినా కూడా వాళ్ళ యొక్క ఫినాన్షియల్ మిస్‌మేనేజ్‌మెంట్ వల్ల, అంటే రెండో ఇల్లు కనుక బలహీనపడితే వాళ్లకు డబ్బుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఖర్చులు పెట్టుకోవాలి, బడ్జెటరీ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళు పెద్దగా దాని మీద ఫోకస్ చేయరు. లేదా ఫోకస్ చేసినా కూడా వాళ్ళు ఎంత ప్లానింగ్ చేసుకున్నా కూడా అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవుతుంది వాళ్ళకు ఏదో ఒక రకంగా. సో అప్పుడేమవుతుందంటే ₹1,00,000 చేతికొచ్చినా కూడా అందులో ఒక 80,000 అన్నిటికీ వెళ్ళిపోతుంది. అంటే ఈఎంఐలకని, దానికని, దీనికని అని ఏదో ఒక ఎక్స్‌పెన్స్ రూపంలో ఒక 80,000 వెళ్ళిపోతే వాళ్ళకు కూడా క్యాష్ ఇన్ హ్యాండ్ 20,000 ఉంటుంది. అంటే ఇక్కడ 80% ఆఫ్ ద ఇన్కమ్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ వేస్ట్. ఇక్కడ వేస్ట్ అంటే నేను వేస్ట్ అని చెప్పట్లేదు. ఒకవేళ వాళ్ళు మంచి కార్ తీసుకున్నారు, మంచి ఇల్లు కట్టుకున్నారు అంటే దే విల్ ఎంజాయ్ దట్ లగ్జరీ.
కానీ ప్రొవైడెడ్ వాళ్ళు ఫినాన్షియల్‌గా బలంగా ఉంటారా అనంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అయితే వాళ్ళకు ఉండదండి. ద మొమెంట్ వాళ్ళకు సాలరీ అకౌంట్‌లో అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత ఇమ్మీడియేట్ ఒక 2, 3 డేస్‌లోనే మొత్తం ఖాళీ అయిపోతుంది వాళ్ళకు. అంటే వాళ్ళు దాన్ని పొదుపు చేసుకోలేరు. సో, ఇక్కడ డిఫరెన్స్ గమనిస్తే 25,000 సంపాదించేవాడు 20,000 మిగతా పెడుతున్నాడు. రూ. 1,00,000 సంపాదించేవాడు 20,000 మిగుత పెడుతున్నాడు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకరికేంటంటే చేసినటువంటి పనికి రావాల్సిన ఆదాయం రాకుండా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఇంకొకరికేంటంటే ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు ఉండట్లేదని డిసప్పాయింట్ అవుతారు. సో, ఈ డిసప్పాయింట్‌మెంట్స్ అనేది మనకు సెకండ్, 11థ్ యొక్క పవర్ డిఫరెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. సో, కొన్ని సార్లు ఏమవుతుందంటే ఇప్పుడు సెకండ్ హౌసు, 11థ్ హౌసు 2 బలహీనంగా ఉంటాయి కొంతమందికి. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళసలు ఆర్థికంగా నిలదొక్కుకోలేరా? వాళ్ళకు అసలు ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది ఉండదని గనక చూసుకునేటప్పుడు, ఒకవేళ జాతకంలో ఎవరికైనా ద్వితీయ స్థానము, లాభస్థానము 2 విపరీతంగా బలహీనపడుంటే, అప్పుడు మనం వాళ్లకు షష్టమ స్థానాన్ని చూడాలండి. షష్టమ స్థానాన్ని, వ్యయస్థానాన్ని తీసుకోవాలప్పుడు. అంటే ఒక మనిషి జాతకంలో ధనస్థానము బాలేదు, లాభస్థానము బాలేదు. కానీ వాళ్ళకు షష్టమ, వ్యయస్థానాలు బలంగా ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సింహ లగ్నమే తీసుకుందాం. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు సింహ లగ్నానికి మీకేంటంటే గురువు అవుతారు కదా ధనలాభాధిపతి. సో, ధనలాభాధిపతి అయినటువంటి గురువు మకరంలో ఉన్నారనుకుందాం. దుస్థానంలో 6వ ఇంట్లో నీచబడిపోయారు అనుకుందాం. ఆయనకు అక్కడ నీచ భంగం జరగట్లేదు అనుకుందాం ఒక ఆస్పెక్టు. బట్ ఇక్కడ ఏంటంటే సింహలగ్నానికి షష్టమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు 3వ ఇంట్లో ఉచ్చంలో ఉన్నారు ఒకటి. అలాగే సింహలగ్నానికి చంద్రుడు వ్యయస్థానంలో స్వక్షేత్రపడ్డారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈవెందో సింహలగ్నానికి ధనలాభాధిపతి నీచబడ్డా కూడా, అంటే నీచబడితే ఆటోమేటిక్గా ధనస్థానము, లాభస్థానము 2 బలహీనపడతాయి అనుకోండి. అంటే శని ఉచ్చబడితే గురువుకి నీచ భంగం జరుగుతుంది. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గురువు నీచబడిపోయారు, లేకపోతే గురువు నీచబడడం వద్దు కానీ గురువు వృషభంలో ఉన్నారనుకుందాం సింహలగ్నానికి. అంటే 10th హౌస్‌లో గురువుకి అంటే అది పెద్దగా యోగించదు. గురువు అక్కడ 10థ్‌లో మ్యాక్సిమం యోగాన్నివ్వరు. ఉన్నది కూడా ఏంటంటే శత్రుక్షేత్రంలో ఉంటారు. అలాగనుకుందాం. సో, ధనలాభాధిపతి నీచబడి ఐ మీన్ బలహీనపడి వాళ్లకు శనీశ్వరుడు ఉచ్చంలో ఉన్నారు. అంటే షష్టమాధిపతి 3వ ఇంట్లో ఉచ్చబడి వ్యయాధిపతి చంద్రుడు 12వ ఇంట్లో స్వక్షేత్రంలో ఉన్నారనుకుందాం. ఇప్పుడేమవుతుందంటే వాళ్లకు ధనలాభాధిపతి బలహీనపడితే ఫినాన్షియల్‌గా వాళ్ళు కొంచెం ఇన్సెక్యూర్‌గా ఉన్నా కూడా షష్టమ స్థానము, వ్యయస్థానం 2 కోఆపరేట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్లకు అప్పులనేవి ఎక్కువ జరగదండి వాళ్ళకు. అంటే నార్మల్‌గా 6వ ఇల్లు అనేది బలంగా ఉంటే మ్యాక్సిమం వాళ్లకు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురుపడదు. ఎయిదర్ అలాగనే జరగవచ్చు, లేదా ఒకవేళ అప్పు వాళ్ళు చేయాల్సొచ్చినా కూడా దాన్ని వెంటనే వాళ్ళు తీర్చగలుగుతారు. ఉంచుకోరు. ఆ కెపాసిటీ ఉంటుంది వాళ్ళకు. సో, 6th హౌస్ అనేది ఆ విధంగా సహాయపడుతుంది. అలాగే వ్యయస్థానం అనేది వాళ్లకు అన్నెసెసరీ ఖర్చులనివ్వకుండా చూసుకుంటుంది. ఈవెన్ ఇప్పుడు ధనస్థానం బలహీనపడి వాళ్లకు చేతిలో డబ్బులు లేకపోయినా కూడా ఉన్న కాస్తో గీస్తో ఫండ్స్‌లోనే వాళ్ళు లైఫ్‌ని ఎఫిషియెంట్‌గా మేనేజ్ చేసుకునే కెపాసిటీని 12th హౌస్ ఇస్తుంది. అంటే 12th బలంగా ఉండేటప్పుడు ఏంటంటే ఫినాన్షియల్ మిస్‌మేనేజ్‌మెంట్ అవ్వనీయకుండా, అన్నెసెసరీ ఖర్చులను అవ్వనీయకుండా, లాసెస్‌ని, ఎక్స్‌పెండిచర్‌ని మరీ ఎక్కువగా కానీకుండా చూసుకుంటుంది. సో, 6th హౌస్, 12th హౌస్ ఒకవేళ ఒక జాతకుడికి కోఆపరేట్ చేసి ఆయనకు లేకపోతే ఆవిడకు 2వ ఇల్లు, 11వ ఇల్లు బలహీనపడ్డా కూడా వాళ్ళు ఒక రేంజ్‌కి నిలదొక్కుకోగలుగుతారు లైఫ్‌లో. ఫినాన్షియల్ డిపెండెన్సీ అనేది పెద్దగా ఉండదు వాళ్ళకు. సో, ఎప్పుడైనా సరే జాతకంలో మనకు ఆర్థిక పరిస్థితిని నిర్ణయించేటప్పుడు సెకండ్, 11th మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సెకండ్, 11th ఎలా ఉంటే అంటే 6th, 12th పాడైపోయి సెకండ్, 11th బాగుంటే కూడా వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు. అంటే ఒకవేళ అప్పులున్నా కూడా 11th బాగుందనుకోండి, సంపాదన ఉంటుంది కాబట్టి అప్పులు తీర్చగలుగుతారు. లేకపోతే 2వ ఇల్లు బాగుందనుకోండి, అప్పులకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాల్సొచ్చినా కూడా వాళ్ళకి చేతిలో ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది అమౌంట్. మిగతా పడతారు. పొదుపు ఉంటుంది వాళ్ళకు. సో, ఇప్పుడేంటంటే 2, 11 ఒకవేళ చెడిపోయినప్పుడు అప్పుడు మనకు 6th హౌస్, 12th హౌస్ యొక్క సపోర్ట్ చాలా ఇంపార్టెంట్‌గా కావాల్సొస్తుంది. సో, ఈ రెండిటి మధ్య పవర్ డిఫరెన్స్‌ని మనం గమనించుకొని ఒక మనిషి యొక్క ఫినాన్షియల్ లైఫ్‌ని, వాళ్ళ యొక్క ఫినాన్షియల్ కండిషన్స్‌ని అంచనా వేసుకోవాలి. ఓకేనా?
సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.